మూవింగ్ ఆన్, ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్ కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం సాదిక్ ఖాన్ పోలీసులు కస్టడీకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు సాదిక్ ను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంది. కేసులో అసలు ఏం జరిగింది? నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేంటి? సాదిక్ ఖాన్ పాత్ర ఎంతవరకు ఉంది అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్ కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం సాదిక్ ఖాన్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టేందుకు సాదిక్ ను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంది. కేసులో అసలు ఏం జరిగింది? నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులేంటి? సాదిక్ ఖాన్ పాత్ర ఎంతవరకు ఉంది అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు ఫోన్ ద్వారా. రాజేష్. థ్యాంక్ యూ శివాని. 2 తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు తన భార్య మీనా కుమార్తె సౌజన్య ఆత్మహత్యకు సంబంధించిన అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ ను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే దీనికి ప్రధాన కారణం నూకరాజు, తన కుమార్తె సౌజన్య, వారి అల్లుడు జగదీష్ రెడ్డి ముగ్గురు కూడా హత్యకు పాల్పడడం గల ప్రధాన కారణం కూడా సాదిక్ ఖానే అని చెప్పని ఇప్పటికే వారు రాసిన లేఖల్లో కూడా పేర్కొన్నారు. ఒక పక్క నూకరాజు ఒక లేఖ, మరో పక్క సౌజన్య 3 లేఖల్లో కూడా పేర్కొన్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఢిల్లీకి సంబంధించి ఢిల్లీలో యూపీ బోర్డర్ అయిన మెరిట్ లో పోలీసులు పట్టుకుని అక్కడ మెరిట్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు నిందితుడిని హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకురావడం జరిగింది. నిందితుడిని కాకినాడ తీసుకొచ్చి కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కూడా హాజరుపరిచారు. అయితే 14 రోజులు రిమాండ్ విధించిన సాదిక్ ఖాన్ కూడా వారికి పోలీసులు కూడా కస్టడీ కావాలని చెప్పి కోరినట్టు తెలుస్తుంది. అయితే ఈ సాదిక్ ఖాన్ ని వారం రోజులు కూడా కస్టడీ కావాలి, తనకి ముఖ్యమైన అంశాలు కూడా తీసుకోవాలి. ఒక పక్క రాజు, మరో పక్క సౌజన్య రాసిన లేఖల్లో ఏవైతే వారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణము సాదిక్ ఖాన్ తన వేధింపుల కారణంగానే మేము ఆత్మహత్యకు పాల్పడ్డామంటూ కూడా లేఖలో పేర్కొన్న పరిస్థితి. మరో పక్క జగదీష్ రెడ్డి హత్యకు కారణం కూడా ఎవరైతే వారి తండ్రి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ సర్పవరం పిఎస్ లో కూడా వారు కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా 260/2026 కింద కూడా సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే 14 రోజులు రిమాండ్ లో ఉన్న సాదిక్ ఖాన్ కూడా వారం రోజులు వారి కస్టడీ అయితే కోరారు పోలీసులు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే సాదిక్ ఖాన్ తన కుమారుణ్ణి ఏవైతే ఈ రైఫిల్ షూటింగ్ సంబంధించిన దాంట్లో కూడా మిస్ఫైర్ చేసి మీ కొడుకుని చంపేస్తానంటూ కూడా తన వీడియో కాల్లో కూడా బెదిరించినట్టు, మరోపక్క ఎవరైతే తన భర్త జగదీష్ రెడ్డికి కూడా సైనైడ్ పాయిజన్ ఇచ్చి కూడా చంపినట్టు కూడా ఒక పక్క సౌజన్య లేఖలో పేర్కొన్నారు. మరోపక్క 6 నెలల్లో రిటైర్మెంట్ అయ్యే స్టేజ్ లో కూడా ప్రశాంత వాతావరణంలో ఉండే నూకరాజు తన భార్య కూడా నూకరాజు రాసుకున్న లేఖలో కూడా ఇదంతా వేధింపులకి ప్రధాన కారణంగా ఉన్న సాదిక్ ఖాన్ వల్లే మేము ఆత్మహత్యకు పాల్పడినాడు కూడా నూకరాజు కూడా లేఖలో పేర్కొన్న పరిస్థితి. మరో పక్క సౌజన్యకి సంబంధించి సౌజన్య కూడా నేను ఎంతో సుఖంగా ఉన్నప్పటికి కూడా కొంత ఏవైతే నా భర్తకి నాకు ఉన్న కొంత బయటికి తీసుకెళ్లకపోవడం, కొంత ఇద్దరి మధ్య ఘర్షణ ఉన్న నేపథ్యంలో కూడా తన కొడుకుతో సాన్నిహిత్యంగా ఉండి మా ఇంటి యొక్క ప్రైవేట్ వ్యవహారాలు కూడా తెలుసుకుని నాతో పాటు క్లోజ్ గా ఉండేవాడు. దాంతో నేను తనకు అట్రాక్ట్ అయ్యాను. తన వల్ల నా దగ్గర ఉండే బంగారం కానీ నగదు కానీ అన్ని తీసుకున్నారు. దాంతో పాటు నా కొడుకుని ఎవరైతే కార్తికేయ రెడ్డిని కూడా చంపేస్తానంటూ కూడా వీడియో కాల్లో బెదిరించినట్టు తన లేఖలో కూడా పేర్కొన్న పరిస్థితి చెప్పొచ్చు. మరోపక్క నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్ ను కఠినంగా శిక్షించాలి, ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా హిందూ ధర్మ సంఘాలు అయితే మండిపడే పరిస్థితి చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి 14 రోజులు రిమాండ్ లో ఉన్న సాదిక్ ఖాన్ ను వారం రోజుల పాటు కూడా పోలీసులు కస్టడీలో తీసుకోవాలి.
తన దగ్గర ఉన్న పూర్తి వివరాలు తెలుసుకోవాలి. అసలు ఇద్దరు రాసిన లేఖలో పేర్కొన్న వివరాలు అది ఎంతవరకు నిజం అనే దానిపై కూడా మేము కస్టడీలో తెలుసుకోవాలని చెప్పి ఒక పక్క జిల్లా మేజిస్ట్రేట్ అయితే కోరిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి పోలీసులు కోరినట్టు వారం రోజుల పాటు కస్టడీకి జడ్జి ఇస్తారా లేదా అన్న దానిపై చూడాలి. అయితే ఎంత అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపిన ఈ ఒక పక్క నూకరాజు తన భార్య కుమార్తె ముగ్గురు మరణం ఒక పక్క, మరో పక్క ఎవరైతే సౌజన్య భర్త జగదీష్ రెడ్డికి మృతికి ప్రధాన కారణం అంటే సైనైడ్ పాయిజన్ ఇచ్చి తను చంపేశాడంటూ కూడా లేఖలో పేర్కొన్న పరిస్థితి. మరో పక్క ఎవరైతే జగదీష్ రెడ్డి తన తండ్రి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సర్పవరం పోలీసులు ఒక పక్క కేసు నమోదు చేశారు. మరో పక్క రాజమహేంద్రవరంలో వీరు ఏదైతే రోడ్ కామ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి దూకిన ఘటనకు సంబంధించి ఒక పక్క టూ టౌన్ సిఐ శివగణేష్ కూడా వారు కేసు నమోదు చేసిన పరిస్థితి చెప్పొచ్చు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఒక పక్క రిమాండ్ లో ఉన్న 14 రోజుల రిమాండ్ లో ఉన్న సాదిక్ ఖాన్ ఏదైతే ఈ వస్తున్న ఆరోపణలపై లేక వారు రాసిన లేఖలో పేర్కొన్న విషయాలపై ఇప్పటికే 14 రోజుల పాటులో ఉన్న రిమాండ్ లో ఉన్న ఖైదీగా ఉన్న సాదిక్ ఖాన్ ను 7 రోజుల పాటు కూడా మాకు కస్టడీకి ఇవ్వాలి, దాంతో కూడా పూర్తి వివరాలు మేము తెలుసుకోవాలని చెప్పి ఇప్పటికే జడ్జిని కోరినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ 7 రోజుల పాటు కూడా ఒక అంటే విషయాలు అంటే అనేక విషయాలు కూడా బయటకు వచ్చిన దర్శనం చెప్పదు. అయితే నిన్న జరిగిన ఏదైతే ఈ రిమాండ్ లో ఉన్న సాదిక్ ఖాన్ ని విచారించగా తనకు ఎటువంటి సంబంధం లేదు, నాకు వారి యొక్క భర్త జగదీష్ రెడ్డికి నాకు ఎటువంటి సంబంధం లేదు, తన టాబ్లెట్ వాడేది దాని వల్ల వారి యొక్క వ్యక్తిగత అంశాలు లేక వారికి 11 కోట్ల వరకు అప్పు ఉంది, దానివల్లే వారి యొక్క ఆత్మహత్యకు పాల్పడరు తప్ప నాకు ఆత్మహత్య కానీ లేకపోతే వారి భర్త యొక్క మృతికి కానీ నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఒక పక్క ఎవరైతే సాదిక్ ఖాన్ అయితే పోలీసులు తెలియజేస్తారు. అయితే 14 రోజులు రిమాండ్ లో ఉన్న ఖైదీని 7 రోజులు కూడా మాకు కస్టడీకి ఇవ్వాలని చెప్పి అయితే పోలీసులు అయితే కోరినట్టు తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ 7 రోజుల పాటు కూడా ఎటువంటి ఈ యొక్క కస్టడీకి సంబంధించి సాదిక్ ఖాన్ అయితే ఎటువంటి వివరాలు చెప్తారని దానిపై అయితే తెలియాల్సింది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.